వరుసబెట్టి జరుగుతున్నటువంటి హత్యాచార ఘటనలు మచ్చుమరిలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, వైజాగ్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, అనంతపురంలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో గతంలోనూ జరిగింది. నేను చెప్పా, సంఘటనగా చూడాలి. నేరాన్ని అప్పుడు రాజకీయంతో ముడిపెట్టారు కాబట్టి ఆ రోజున ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఉపయోగపడింది. కానీ వీళ్ళు వచ్చిన అట్లాంటి సంఘటనలు జరిగితే ఆపేయడం అనేది ఎవరి వల్ల కాదు. జస్ట్ ప్రివెంటివ్ లేదా వేగంగా రెస్పాన్స్ అనేటువంటిది పోలీసులు సహజంగా చేస్తారన్నారు. ఇప్పుడు హోంమంత్రి స్వయంగా దాని మీద స్పందించారు. మచ్చుమరిలో బాలిక మృతదేహం ఇంకా లభించలేదు. విజయనగరంలో 6 నెలల పసికందు మీద అత్యాచారం జరిగింది. తాగిన మైకుల్లో వృద్ధుడు అత్యాచారం చేశాడు. వీటి మీద చంద్రబాబు సమీక్షించారు. లెక్కల మీద ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు చెప్పారు. మచ్చుమరి ఘటన 6 నెలల చిన్నారి ఘటన మీద స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో వెతికినా కూడా మృతదేహం దొరకలేదు. మచ్చుమరి బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తాం. 6 నెలల చిన్నారి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తాం. ఆడపిల్లల్ని తప్పుగా చూసేవారికి భయం కలిగేలా చర్యలు తీసుకుంటాం. క్రిమినల్కి శిక్ష పడాలి. అందులో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఊరుకోము. బైరెడ్డి మనుషులా ఇంకెవరైనా సరే అంటే ఇప్పుడు దీంట్లో మళ్ళీ బైరెడ్డిని లాక్కొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో ఘాతుకానికి పాల్పడ్డటువంటి వాళ్ళు అన్నట్లుది. బైరెడ్డి మనుషులా ఇంకెవరైనా ఎవరిని వదలక్కర్లేదు. బైరెడ్డి మనిషి అయితే తీసుకెళ్లి బొక్కలో తోయండి. కాకపోతే కాన్సెప్ట్ అత్యాచారం ఘటనని అటుపక్కకి డైవర్షన్ అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఎందుకంటే బైరెడ్డి పరామర్శించడానికి వెళ్తాను అన్నటువంటి సందర్భంలో ఆపినటువంటి దాన్ని ఈ కోణంలోకి తీసుకొచ్చారు.